ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మహబూబ్ నగర్ జిల్లాలోని చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఎడతెరిపి లేని వర్షంతో జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిని వరద నీరు చుట్టుముట్టేసింది. ఆసుపత్రి లోపలికి వెళ్లే మార్గంలో మోకాలు లోతు నీరు చేరడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నారాయణపేట జిల్లాలో కుండపోత వర్షానికి వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఉట్కూరు మండలం మల్లేపల్లి దగ్గర ఒక కారు వాగులో చిక్కుకుపోయింది. ఉధృతంగా ప్రవహిస్తున్న క్రమంలో ఆ వాగును దాటడానికి ప్రయత్నించగా అది కొట్టుకుపోబోయింది. అయితే వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆ కారులో ఉన్న వాళ్ళని కాపాడారు. ఆ తర్వాత అతి కష్టం మీద ఆ కారుని ఒడ్డుకు తీసుకొచ్చారు స్థానికులు. మా ప్రతినిధి శివకుమార్ మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, ఓవరాల్ గా మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా సిచ్యువేషన్ ఏ రకంగా కనిపిస్తోంది? ఎక్కడెక్కడ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితులున్నాయి? ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాగులు, వంకలు అన్నీ కూడా వరద నీటితో పోటెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం మనం నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి ఓ చెక్ డ్యామ్ వద్ద ఉన్నాం. ఈ చెక్ డ్యామ్ వద్ద వరద నీరు ఏ స్థాయిలో ప్రవహిస్తుందో మనం ఆ విజువల్స్లో చూసుకోవచ్చు. ఇటు ఈ సమీప గ్రామాలు కావచ్చు, మిగిలినటువంటి ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు నేపథ్యంలో వస్తున్నటువంటి వరద నీటితో చెక్ డ్యామ్ పూర్తిగా జలకలను సంతరించుకుంది. వరద నీటితో పూర్తిగా కిందికి వరద నీరంతా కూడా దిగువ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా నాగర్ కర్నూలు, అలాగే అచ్చంపేట్, ఇటు జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి, ఇటు గద్వాల్లో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు అనేది కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాగులు అన్నిటికీ కూడా వరద నీరు పోటెత్తుతున్నటువంటి సందర్భం కనపడుతోంది. ఇప్పటికే ఈ వాగులో వస్తున్నటువంటి వరద ఉధృతికి పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం మల్లేపల్లి వద్ద వాగులో వరద ఉధృతికి ఓ కారు చిక్కుకుపోయింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు గమనించి ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులను కాపాడారు. ఆ తర్వాత మరికొంతమంది సాయంతో కారును కూడా ఒడ్డుకు చేర్చినటువంటి ఘటన కూడా మనం చూసాం. ఇక మిగిలినటువంటి ప్రాంతాలు ముఖ్యంగా అచ్చంపేటలో అయితే తెల్లవారుజాము నుంచి కురిసినటువంటి భారీ వర్షానికి ఉమామహేశ్వర ఆలయం పూర్తిగా కూడా జల దిగ్బంధంలో మునిగిపోయినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అక్కడ పెద్ద ఎత్తున కొండలపై నుంచి వరద నీరు దిగువకు వచ్చి చేరుతూ ఉంది. దీంతో ఇప్పటికే పోలీసులు పలు భక్తులకు పలు సూచనలు కూడా జారీ చేశారు. అయితే ఉమామహేశ్వరం పైన ఉన్నటువంటి కొండల నుంచి ఎక్కువగా వరద నీరు కిందికి వస్తున్న నేపథ్యంలో భక్తులు ఎవరు కూడా ఆ దైవ దర్శనానికి వెళ్లకుండా ఉంటేనే మంచిదన్నటువంటి జాగ్రత్తలు కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా ఏదైతే ఆ వాగులు ప్రవహిస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ముఖ్యంగా దుందుపి వాగుకు కూడా పెద్ద ఎత్తున వరద కూడా పోటెత్తుంది. ఇప్పటికే ఆ వాగు పరిసర ప్రాంతాలకు కూడా ఎవరు వెళ్ళవద్దంటూ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు చెరువులు, అలాగే వాగులు మొత్తం కూడా జలకలను సంతరించుకున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఇలాగే వర్షాలు కూడా నమోదైతే మాత్రం ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా వాగులు కావచ్చు, అలాగే ఈ చెరువుల ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే చెప్తున్నారు. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళేటువంటి సమీప ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.